గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవబోయే ఐపీఎల్కి సంబంధించి ప్రజెంట్ చాలా మంది ప్లేయర్స్ అయితే ఇంజరీలో ఉన్నారు. సో ఆ ప్లేయర్స్కి సంబంధించి చాలా మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే రావడం జరిగినాయి. సో అప్డేట్స్ అన్ని ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసేద్దాం. గైస్, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా టీమ్స్కి సంబంధించి ఇంజరీ అప్డేట్స్ అయితే రావడం జరిగినాయి. సో అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకూడదంటే లాస్ట్ వరకు చూసేసి ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటికి వచ్చినటువంటి అప్డేట్ చూసుకుంటే సిఎస్కే ప్లేయర్ అయినటువంటి ముస్తఫిజ్ రెహమాన్కి సంబంధించి రీసెంట్గా ముస్తఫిజ్ రెహమాన్కి అయితే కొంచెం ఇంజురీ అయితే కావడం జరిగింది. కొంచెం ఇంజురీ కాదు, కొంచెం సీరియస్ ఇంజురీ. అసలు ఏమైంది ఏంటి అని మనం ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే రీసెంట్గా మనోడు నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండగా మనోడు తలవైపోతే ఎవరో బ్యాట్స్మెన్ గట్టిగా బాల్ కొడుతుంతో తన తలకైతే బాల్ అయితే తగలడం జరిగింది. ఆ టైంలో అది చాలా గట్టిగా తగలటం వల్ల మనోడు హెడ్ అయితే బ్రేక్ అయింది, చాలా బ్లీడింగ్ కూడా అవడం జరిగింది. అప్పుడప్పుడే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అయితే తనైతే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తే వెళ్ళడం జరిగింది. సో మనోడైతే ఇప్పుడైతే కొంచెం సీరియస్ ఇంజురీ అన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ బ్లీడింగ్ చాలా అయింది. మనోడు అప్పుడప్పుడే బాల్ తగలతో కింద అయితే పడిపోవడం జరిగింది. సో ఐపీఎల్కి వస్తడం లేదని డౌట్ అయితే పెట్టుకోకర్లేదు. ఎందుకంటే హెడ్ బ్రేకే కాబట్టి మ్యాక్సిమం ఐపీఎల్ స్టార్ట్ అయితే ఇంకా 1 month టైం ఉంది కాబట్టి ఆ టైం కల్లా రికవర్ అయితే అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఐ హోప్ ఇదైతే సీరియస్ ఇంజరీ అయితే కాకూడదు కోరుకుందాం. ఎందుకంటే సిఎస్కేకి ముస్తఫిజ్ రెహమాన్ చాలా అవసరం. చెన్నై లాంటి స్లో పిచ్కి మనోడు చేసే వేరియేషన్స్కి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది కాబట్టి మనోడు చెన్నైకి చాలా అంటే చాలా అవసరం. సో ఐపీఎల్ టైంకి ఫిట్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. ఇంకా మనం నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోతే అది కేకేఆర్ కెప్టెన్ అయినటువంటి శ్రేయస్ అయ్యర్కి సంబంధించి శ్రేయస్ అయ్యర్ రీసెంట్గా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన సెకండ్ టెస్ట్ తర్వాత మనోడు బ్యాక్ ఇంజురీ అయితే అవడం జరిగింది. ఆ టైంలో అది కొంచెం సీరియస్ అవ్వడం వల్ల టీమిండియా మిగిలినటువంటి 3 టెస్టులకి అయితే మనోడు అయితే సెలెక్ట్ అయితే చేయలేదు. సో బ్యాక్ ఇంజురీ అనేది చాలా సీరియస్ ఇంజురీ. లాస్ట్ ఇయర్ కూడా శ్రేయస్ అయ్యర్కి ఆ ఇంజురీ అవడం వల్ల తనైతే ఐపీఎల్ మొత్తానికి మిస్ అయితే అయ్యాడు. సో ఈ ఇయర్ కూడా అదే ఇంజురీ అయితే వచ్చింది కాబట్టి ఈ ఇయర్ ఐపీఎల్ కూడా మిస్ అవుతారని చెప్పి చాలా మంది అయితే అనుకుని మన సబ్స్క్రైబర్లు అయితే రెగ్యులర్గా కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా మనం శ్రేయస్ అయ్యర్కి సంబంధించి లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్కి బ్యాక్ ఇంజురీ అయితే అయింది. కాకపోతే అదంతా సీరియస్ ఇంజురీ ఏం కాదు, జస్ట్ ఒక స్మాల్ ఇంజురీ. కాబట్టి స్మాల్ ఇంజురీ స్మాల్గానే వదిలేద్దాం, తనని మళ్ళీ మ్యాచెస్ ఆడిపిస్తే అది పెరుగుతుందేమో అని చెప్పి బీసీఐ మనోడికి అయితే రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మనోడు ఐపీఎల్కి వస్తాడో లేదనే డౌట్ అయితే చాలామంది అయితే ఉంది కాబట్టి దానికి సంబంధించి మనం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ ఈ పార్టీకి ఆల్మోస్ట్ 99% ఫిట్ అయిపోయాడు. ఈ మంత్ ఎండ్కి అయితే తను ఫుల్ ఫిట్ కూడా అయిపోతాడు. మార్చి 1st నుంచి అయితే తనైతే ఐపీఎల్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేస్తారని చెప్పి ఒక రూమర్ అయితే ఉంది. సో కేకేఆర్ ఫ్యాన్స్ అయితే శ్రేయస్ అయ్యర్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ పెట్టుకోవసరం లేదు. శ్రేయస్ అయ్యర్ ఈ ఇయర్ వస్తాడు, తను కేకేఆర్కి కెప్టెన్గా కూడా ఉంటాడు. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే అది ఆర్సీబీ ప్లేయర్ అయినటువంటి లోకీ ఫర్గసన్ సంబంధించి ఇది ఆర్సీబీ ఫ్యాన్స్కి ఒక సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. అదేంటంటే ఒక 1 month బ్యాక్ న్యూజిలాండ్లో డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నటువంటి లోకీ ఫర్గసన్కి అయితే హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ అయితే అవడం జరిగింది. ఆ టైంలో అది సీరియస్ ఇంజురీ ఏమో, తను ఐపీఎల్కి రాడేమో అని చెప్పి మనం అందరం అయితే చాలామంది అనుకున్నాం. బట్ అదేం కాదు, మనం రీసెంట్గా ఫుల్ ఫిట్ అయితే అయిపోయాడు. అండ్ న్యూజిలాండ్ డొమెస్టిక్ లీగ్ అనేటువంటి సూపర్ మ్యాచ్లో అయితే రీసెంట్గా తనైతే పార్టిసిపేట్ చేసి ఆడటం అయితే జరిగింది. సో మనోడు ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ ఫుల్ ఫిట్గా అయితే ఉన్నాడు. సో ఐపీఎల్కి వస్తాడా లేదని డౌట్స్ అయితే మీరైతే పెట్టుకోకండి. లోకీ ఫర్గసన్ అయితే ఫుల్ ఫిట్ అయితే అయిపోయాడు కాబట్టి ఐపీఎల్కి 100% వస్తాడు. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే అది ఇషాన్ కిషన్కి సంబంధించి మీలో చాలామంది తెలిసే ఉంటుంది. గత 2 months నుంచి ఇషాన్ కిషన్కి మన టీమిండియా క్రికెట్ బోర్డుకి మధ్య ఒక చిన్న వార్ అయితే నడుస్తుంది. ఇషాన్ కిషన్ ఏమో టీమిండియాలో ఇప్పుడు వరకు ఎలాంటి మ్యాచ్కి సెలెక్ట్ అవ్వలేదు. అండ్ బీసీసీఐ కూడా తనైతే సెలెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే మనోడు లాస్ట్ మంత్లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగినటువంటి టెస్ట్ సిరీస్లో తనకు రెస్ట్ కావాలని చెప్పి అయితే ఆ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత మనోడైతే ఎలాంటి లీగ్లు అయితే ఆడట్లేదు, అదే డొమెస్టిక్ క్రికెట్ ఆడట్లేదు. అండ్ మన టీమిండియా క్రికెట్ బోర్డుకి కూడా తన అవైలబిలిటీకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. దానివల్ల బీసీసీఐ మనోడు అయితే సెలెక్ట్ చేయలేదు. అండ్ మనోడు రంజీ మ్యాచెస్ అయితే ప్రజెంట్ జరుగుతున్నాయి, వాటిలో కూడా ఇప్పుడు వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడట్లేదు. సో ఇవన్నీ మానేసి ప్రజెంట్ హార్దిక్ పాండ్యా అండ్ కృణాల్ పాండ్యాతో కలిసి ఐపీఎల్కి సంబంధించి ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో బీసీసీఐ రీసెంట్గానే ఒక సీరియస్ డెసిషన్ అయితే తీసుకున్నారు. అదేంటంటే ఎవరైనా ఒక ప్లేయర్ ఖాళీగా ఉండి అదే ఇంజురీ కాకుండా టీమిండియాకి సెలెక్ట్ అవ్వకుండా ప్రజెంట్ ఖాళీగా ఉంటే వాళ్ళంతా వెళ్ళి రంజీ మ్యాచెస్ అయితే
ఆడాలని చెప్పి ఒక స్ట్రిక్ట్ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. బట్ మనోడు ఆ రూల్ కూడా బ్రేక్ చేసి తనైతే రీసెంట్గా రంజీ మ్యాచెస్కి అయితే పార్టిసిపేట్ చేయలేదు. సో ఇప్పుడు ఇంకా ఇషాన్ కిషన్ అసలు ఐపీఎల్కి వస్తాడా, తను ఎప్పుడు క్రికెట్లోకి రిటర్న్ వస్తాడు అని మనం ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే నెక్స్ట్ మంత్లో డివై పాటిల్ అని చెప్పి ఒక డొమెస్టిక్ టోర్నమెంట్ అయితే జరుగుతుంది. ఆ టోర్నమెంట్లో మనోడైతే పార్టిసిపేట్ చేయాలని చెప్పి అయితే డిసిషన్ అయితే చూస్తున్నాడు. సో ఇషాన్ కిషన్ అయితే నెక్స్ట్ మంత్లో జరిగే డివై పాటిల్ టోర్నమెంట్కి అయితే తనైతే రిటర్న్ అయితే వస్తాడు. ఇప్పుడు ఇంకా బీసీసీఐకి మనోడైతే ఒక క్లారిటీ అయితే చెప్పాలి. అదేంటంటే లాస్ట్ 2 months నుంచి నువ్వు ఎలాంటి ఇంజురీ లేవు అండ్ ఎందుకు క్రికెట్ ఆడలేదు అనే విషయం మీద అయితే బీసీసీఐ ఖచ్చితంగా మనోడైతే క్వశ్చన్ చేస్తుంది. కాబట్టి దానికి సంబంధించి మనోడు ఎలాంటి ఆన్సర్ చేస్తాడో చూడాలి. ఇంకా ఇషాన్ కిషన్ ఐపీఎల్కి అయితే వస్తాడు. కాకపోతే బీసీసీఐకి మనోడికి మధ్య ఒక చిన్న వార్ అయితే నడుస్తుంది. ఇది ఎలా ఎండ్ అవుతుందో చూడాలి. మరి ఇంకా ఇషాన్ కిషన్కి బీసీసీఐకి మధ్య జరుగుతున్నటువంటి ఈ చిన్న వార్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది అయితే కింద కామెంట్ చేసేయండి. గాయస్ ఇంకా ఫైనల్గా ప్రజెంట్ ఐపీఎల్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా ఐపీఎల్కి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా కింద అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇంకా ఐపీఎల్కి సంబంధించి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. అవన్నీ మిస్ అవ్వకూడదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.